హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చింతపండు పులిహోర ముందుగా పోపు ఐటమ్స్ ఇవ్వండి. పల్లీలను, పుట్నాల పప్పు, ఇంకా మీద శనగపప్పు ఉంటే అది కూడా వేసుకోండి. నేను శనగపప్పు బదులు పుట్నాలు వేసుకుంటున్నాను. తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. మీకు అల్లం అల్లం ముక్కలుగా వేసుకోవాలంటే వేసుకోండి, అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత రైస్ కూడా కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది కొంచెం చింతపండే, 1 గ్లాస్ రైస్ అయినా అంతా వేయను, అందులో హాఫ్ రైస్ మాత్రమే వేస్తాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకోనండి నేనైతే పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయ చాలా బాగుంటుందండి పులిహోరలోకి. పచ్చిమిరపకాయ, కరివేపాకు చాలా టేస్ట్ వస్తుంది పులిహోరకి మాత్రం. పచ్చిమిరపకాయ ఎందుకంటే ముందుగా ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి, ఎందుకంటే చింతపండు రసం వేస్తాను కదా, అందులో బాగుంటుంది. ఆ స్పైస్ అంతా ఆ పేస్ట్కి బాగా పడుతుంది. పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకొంతమంది పచ్చిమిరపకాయ ముక్కలుగానే పులిహోరలు యాడ్ చేసుకుంటారు, అలాగే యాడ్ చేసుకోవచ్చు. ఇది నా స్టైల్లో చూపించుతానండి మీకు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు తీసుకున్నాను, ఒక రెబ్బ మాత్రం ఈ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. తర్వాత పోపులో ఒక రెబ్బ వేసుకుంటున్నానండి నేను. అది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, రసం కూడా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తాను. రసం వేసుకున్నాం కదా, ఇది బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన కొంతమంది ఇందులోనే పోపు ఐటమ్స్ వేసేస్తారండి. ఆవాలు, జీలకర్ర వేపేసి చింతపండు వేసేస్తారు. పల్లీలు అన్నీ వేయిపోయిన తర్వాత. నాకు అలా ఎందుకో నచ్చదండి, ఎందుకంటే మెత్తబడిపోద్ది పల్లీలు అనేది. క్రిస్పీగా ఉండదు, ఎండుమిరపకాయ పల్లీలైనా. ఇలా చేసుకొని రైస్లో కలుపుకొని తర్వాత మనం పోపు వేసుకుంటే మనకి పోపు చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. పల్లీలు, పుట్నాలు, ఎండుమిరపకాయ అన్నీ చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇలా ట్రై చేయండి ఒకసారి నేను చేసేటట్టు. తర్వాత కొంచెం పులుసు బాయిల్ అవుతున్నప్పుడే నేను కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అది కొంచెం బాగా బాయిల్డ్ అవ్వాలండి, కొంచెం మంచిగా అవ్వాలి. పచ్చిమిరపకాయ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా పచ్చి ముక్కలు కావాలన్నా యాడ్ చేసుకోండి, పర్వాలేదు. ఇంకా మీకు ఆ పచ్చి ఫ్లేవర్ కావాలన్నా అది నార్మల్గా పులిహోరలో యాడ్ చేసుకోండి, అలాగైనా బాగుంటుంది. తర్వాత ఇది బాయిల్ అయితే కొంచెం బెల్లం వేసుకోండి. చింతపండు బాగా పుల్లగా ఉంటుంది కదా, కొంచెం బెల్లం వేస్తే ఆ టేస్టే వేరు, మనకు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ కాదు, చిన్న బెల్లం వేసుకోండి, చాలా తక్కువ. చూపించినట్టు చూడండి, ఎంత బాగా బాయిల్ అయిపోయింది కదా, మంచిగా దగ్గరికి వచ్చేసింది. ఇలా ఈ దీనిలో ఉంటే సరిపోద్దండి. ఇది అయిపోయింది కదా, ఇక ఇది పక్కన పెట్టుకుందాం. ఇక పక్కన పెట్టుకున్న తర్వాత ఇక నేను పోపు కూడా రెడీ చేసుకుంటున్నానండి. అది పోపు కూడా వేసుకుంటే అన్నీ మిక్స్ చేసుకోవచ్చు కలిపి. తర్వాత చూడండి, నేను రసం పోపు పెట్టానండి, అది దానిలోనే వేసేస్తున్నాను ఈ పోపు కూడా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 గంటల ఆయిల్ వేసుకున్నానండి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయ వేగినట్టు కొంచెం ఆయిల్ వేసాను, ఇప్పుడు పోపులో కొంచెం వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై అవ్వాలండి. అవి వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీకు అల్లం ముక్క ఇష్టమైన వాళ్ళైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకు అది తింటున్నట్టు మధ్యలో వస్తుంది, నాకు నచ్చదు, అందుకు నేను వేసుకోవట్లేదు. సన్నంగా మీకు నచ్చితే వేసుకోండి, ఇప్పుడు ఈ టైంలోనే ఫ్రై చేసుకోండి అల్లం ముక్కలు కూడా. లేదా పులిహోరలో మాత్రం మనం కలిపి పెట్టుకున్న పులిహోరలోనే యాడ్ చేసుకోవచ్చు అల్లం ముక్కలు, అలాగైనా బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది మనకి, ఎండుమిరపకాయ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత పల్లీలు, పుట్నాలు అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ నిమ్మకాయ పులిహోర కూడా పెట్టాను, అది షార్ట్లో పెట్టాను. ఇది చింతపండు పులిహోర అండి. ఇది అదొక స్టైల్, ఇదొక స్టైల్. అది సింపుల్ రెసిపీ అండి. అది ఈ పూజ ప్రసాదాల కింద యూజ్ చేసుకోవచ్చు, మనకి మామూలు బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, మన ఇష్టం అండి. ఇక మిగిలిపోయిన అన్నం ఏదో ఉన్నా ఇలా చేసుకున్నా సరిపోద్దండి. తర్వాత ఈ పోపు అయిపోయిన తర్వాత నేను ఇంకొక రైస్ కూడా చూశానండి. చూడండి ఎంత పొడి పొడిగా మెత్తగా వచ్చింది కదా. ఇలా రైస్ రావాలంటే మీరు కుక్కర్ పెట్టిన వెంటనే సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత హైలో పెట్టేసి ఇంకొక విజిల్ వచ్చి ఆపేయండి. రైస్ చాలా మెత్తగా పువ్వులాగా ఉంటుంది. తర్వాత పులిహోర పేస్ట్లో ఈ రైస్ కూడా మిక్స్ చేసుకునండి, ఇది బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు పోపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది, అన్నీ క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుంది. అదే ముందే యాడ్ చేసుకుంటే మెత్తబడిపోద్దండి అవన్నీ, నాకు అంత నచ్చదు. ఈ టైంలో ఇప్పుడు బాగా ఇది మిక్స్ చేసుకున్నాను కదా. సాల్ట్ కూడా మీరు ఆల్రెడీ నేను అందులో వేసుకున్నాను, ఇంకా అవసరం లేదండి. చింతపండు పేస్ట్లో అప్పుడే చూసుకోండి, సాల్ట్ కొంచెం ఎక్కువగా కొంచెం ఉంటే రైస్ కలిపేటప్పుడు సరిపోద్ది. ఇక నేను ఇది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పోపు ఐటమ్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా పులిహోర అంతా మిక్స్ అయ్యేటట్టు. అంతేనండి, చాలా టేస్టీ అయిన సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. ఇది నేను బ్రేక్ఫాస్ట్ కింద చేసుకున్నానండి, నాకు ఎందుకో పులిహోర తినాలనిపించి చేసుకున్నాను. అంతేనండి.
నేను చేసేటట్టు ఇలా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంకా ఇంగువ ఏమైనా వేసుకోవాలంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ కూడా మనకు డైజెషన్ పరంగా బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇంగువ నా దగ్గర ఇంగువ లేదు, అందుకే నేను ఇంగువ ఏం వాడలేదు. అంతేనండి. ఫైనల్గా నాకు ఇలా వచ్చిన లుక్ అనేది చాలా బాగుంది. నేను టేస్ట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, చాలా టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.